హలో హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ అప్లికేట్ అకౌంట్ మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? నేను కూడా చాలా సమ్ క్రియేట్ చేశాను, కానీ చాలా సమ్ నాకు ఫెయిల్ అయిపోయింది. మనకు 180 డేస్లో 3 మెంబర్స్ అయితే మనకు లాగిన్ అయితే మనకు అప్రూవల్ అయితే వస్తుంది. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నేను 6 టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యాను. ఈసారి 7th టైం అయితే ట్రై చేస్తున్నాను. ఈసారి అన్న అప్రూవల్ వస్తుందో రాదో వెయిట్ చేసి చూద్దాం. మన ఇచ్చిన బయోలో ఇచ్చిన లింక్ని 3 మెంబర్స్ కనుక ప్రైమ్ మెంబర్షిప్ కనుక తీసుకుంటే మనకు అప్రూవల్ అయితే వస్తుంది, లేకపోతే అప్రూవల్ అయితే రాదు. ఇప్పుడు మీరు కూడా అమెజాన్ అప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసి అప్లికేట్ అకౌంట్ ద్వారా మనీ సంపాదించాలంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా 180 డేస్లో 3 మెంబర్స్ అయితే పర్చేజ్ చేస్తే అప్పుడే మీకు ఏ వస్తువైనా మీ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే అప్పుడే మీకు అప్రూవల్ అనేది వస్తుంది. అప్రూవల్ రాకపోతే మీకు అమెజాన్ నుంచి 1 రూపీ కూడా రాదు. ఎంతమంది క్లిక్ చేసినా మీకు అయితే రాదు. అసలు అమెజాన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ అమెజాన్ అసోసియేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు అమెజాన్ అసోసియేట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద డిస్క్రైబ్ సైట్ ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అమెజాన్ అసోసియేట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను మొబైల్ అని చెప్తాను పూర్తిగా. ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. కొత్త వాళ్ళు కనుక ట్రై చేస్తే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంటుంది కింద. మీరు ఇప్పుడు దాకా ఏమన్నా అప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కొత్త నెంబర్ కొత్త మెయిల్తో అయితే ట్రై చేయండి. పాతవి ట్రై చేస్తే రాదు. ఇక్కడ మీ నేము, అదేవిధంగా మీ ఈమెయిలు, అదేవిధంగా మీ పాస్వర్డు ఇవన్నీ అయితే ఎంటర్ చేసుకోండి. కొత్త మెయిల్ అయితే ఇవ్వండి. అదేవిధంగా పాస్వర్డ్ మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తెలుగు టెక్ నవీన్ మెయిల్ అయితే ఇచ్చాను. ఇక్కడ తర్వాత పాస్వర్డ్ అగైన్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఇచ్చిన మెయిల్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పే నేమ్ మన దగ్గర ఇక్కడ నవీన్ అని పెట్టుకున్న తర్వాత అడ్రస్ పెట్టుకోండి. మీ అడ్రస్ అయితే పెట్టుకోండి. అడ్రస్ పెట్టుకున్న తర్వాత కింద మీ ఫోన్ నెంబర్ ఇచ్చి హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. కింద యూఎస్ ట్యాక్స్ అని ఉంది కదా, ఇది నో మీద క్లిక్ చేసుకోండి. నో మీద క్లిక్ చేసుకుని ఇక్కడ పక్కన మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇంకోటి అకౌంట్ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్, ప్రొఫైల్ అని ఇవైతే మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం వెబ్సైట్, మీ దగ్గర వెబ్సైట్ ఫేస్బుక్ పేజ్ కానీ తర్వాత ట్విట్టర్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. నేనైతే ట్విట్టర్ ఇస్తాను. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, లేకపోతే ఫేస్బుక్ పేజ్, లేకపోతే ట్విట్టర్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే యాడ్ అయిపోతుంది ట్విట్టర్ అకౌంట్. ఇంకోండి ట్విట్టర్ అకౌంట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాట్ ఈజ్ యువర్ అసోసియేట్ స్టోర్ ఐడి, మీరు స్టోర్ ఐడి ఏం కావాలంటే అది పెట్టుకోండి. ఇక్కడ నేను మిస్టర్ నవీన్ కానీ నవీన్ డీల్స్ కానీ మీరు నచ్చిన స్టోర్ ఐడి అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏ ఐడి కావాలంటే ఐడి, ఇక్కడ నేను నవీన్ అని పెట్టుకున్నాను. ఇంకా కావాలంటే వేరే ట్రై చేయొచ్చు. మీకు నచ్చిన ఐడి స్టోర్ ఐడి, మీకు ఏ స్టోర్ ఐడి కావాలో ఆ స్టోర్ ఐడిని అయితే పెట్టుకోండి. స్టోర్ ఐడి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఏదైనా మ్యాటర్ నేను చాట్‌జీపీటీని అడిగాను మ్యాటర్. ఇంకోటి నాకు ఈ విధంగా అయితే ఇచ్చింది. మీరు కూడా ఈ విధంగా మ్యాటర్ రాసుకోండి. చాట్‌జీపీటీని అడిగితే మీకు ఇస్తుంది. తర్వాత మీరు వెబ్సైట్ ఇస్తే బ్లాగ్ అని పెట్టుకోండి. నేను ట్విట్టర్ ఇచ్చాను కాబట్టి సోషల్ మీడియా పేజ్ గ్రూప్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేయండి. కంటెంట్ వెబ్సైట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియా పేజ్ గ్రూప్. తర్వాత ఇక్కడ అవుట్ డేట్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అయితే పెట్టుకుని తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ స్మాల్ అండ్ స్మాల్, క్యాపిటల్ అండ్ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ పక్కన చూసినట్టయితే యు అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకోండి ఇక్కడైతే పక్క కంటే ఫినిష్ ఉంటుంది, ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి కంగ్రాట్స్ నవీన్, ఇంకోండి యువర్ అసోసియేట్ ఐడి అని ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఇచ్చిన నేమ్ ప్రకారం. ఇంకోండి మనకు పైన ప్రొఫైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇది మీ అసోసియేట్ ఐడి, ఇది కాపీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. కావాలంటే తర్వాత ఏం చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడే చూపిస్తాను. నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఇప్పటివరకు ఇవ్వని మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చి ప్లీజ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొంటే పే బై నిఫ్ట్ 1000 మినిమం ఎర్నింగ్స్ ఉంటుంది. 1000 ఎర్నింగ్స్ అయితే మీకు వస్తుంది. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నేము, ఐఎఫ్సి కోడ్ అన్నీ ఇచ్చి సబ్మిట్ అంటూ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే కొట్టాలి. ఇవన్నీ అయితే నేను ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అంటూ కంటిన్యూ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తున్నాను. అన్నీ సబ్మిట్ చేశాను. ఇంకోండి ఇక్కడ చూడండి
చేంజ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇన్కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అని రావాలంటే మీరు ఇంకో స్టెప్ అయితే చేయాలి. చాలామందికి ఇక్కడ ఇన్కంప్లీట్ అని వస్తుంది. ఇన్కంప్లీట్ వస్తే దాని పక్కన ఇండియన్ కరెంట్ ట్యాక్స్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి నేను చెప్పే ప్రాసెస్ అయితే చేయండి. చాలామంది ఇక్కడే స్టాప్ చేస్తారు. ఇన్కంప్లీట్ ఉండకూడదు, కంప్లీట్ అని ఉండాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీ పాన్ కార్డులో ఎలా ఉంటే అలా నేమ్ అయితే రాయండి. పాన్ కార్డులో ఉన్న నేమ్ టైప్ యువర్ నేమ్, మీ పాన్ కార్డులో ఎలా ఉందో ఆ నేమ్ అయితే రాయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ప్రొవైడ్ యువర్ పాన్ ఉంది కదా కింద, పైన మీ పాన్ కార్డ్ నేమ్, కింద మీ పాన్ కార్డ్ నెంబర్, ప్రొవైడ్ యువర్ పాన్. మీ పాన్ కార్డులో ఏ విధంగా నెంబర్ ఉంటే ఆ విధంగా రాయండి. సిగ్నేచర్, మీ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ అవుతుందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ అంటే సిగ్నేచర్ అంటే మీ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అయితే ఇచ్చి కింద ఆటోమేటిక్గా డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ అంతా అయిపోయాక సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇండియన్ కరెంట్ ట్యాక్స్ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మనం అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు తర్వాత లింక్స్ ఎలా జనరేట్ చేయాలి, అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి చూద్దాం. అప్రూవల్ తెచ్చుకోవాలంటే మీ లింక్ని 180 డేస్లో 3 మెంబర్స్ అయితే పర్చేస్ చేస్తే మీ లింక్ ద్వారా అప్పుడు మీకు అప్రూవల్ వస్తుంది. లేకపోతే మీకు అప్రూవల్ అయితే రాదు. ఇంకోటి ఇది మీ అమెజాన్ అసోసియేట్ ఐడి, ఇక్కడ గెట్ లింక్ మీద క్లిక్ చేసి ఇంకోటి మీ లింక్ పైన స్టోర్ ఐడి, ట్రాకింగ్ ఐడి, కింద ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేసినా వస్తాయి. ఇది కూడా లింక్ని మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయమండి. మీరు ఇచ్చిన ట్విట్టర్ అకౌంట్ కానీ, టెలిగ్రామ్ కానీ, మీరు ఫేస్బుక్ పేజ్ కానీ దాంట్లో షేర్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకుందాం. ఒక ప్రోడక్ట్ తీసుకొని అది 3 మెంబర్స్ షేర్ చేస్తే ఇంకోండి అప్రూవల్ అయితే ఈ విధంగా వస్తుంది. 3 మెంబర్స్ కనుక జాయిన్ అయితేనే అప్రూవల్ వస్తుంది. 3 మెంబర్స్ కనుక 180 డేస్లో జాయిన్ అవ్వకపోతే మీకు రిజెక్ట్ అయితే అవుతుంది. మళ్ళీ కొత్తది అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా 180 డేస్లో 3 మెంబర్స్ అయితే పర్చేస్ చేసి చేయాలి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మొబైల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనకు ట్రెండింగ్లో నథింగ్ ఫోన్ 3A ఉంది. ఇది చాలామంది అయితే పర్చేస్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను నథింగ్ ఫోన్ 3A అని క్లిక్ చేస్తున్నాను. ఈ నథింగ్ ఫోన్ 3A అని క్లిక్ చేసి ఇప్పుడు ముందుగా ఇంకోండి మనకి ఇక్కడైతే వచ్చింది. ఇంకోండి డీల్ ఆఫర్ ఇవాళ మనకు 12 నుంచి అయితే డీల్స్ అయితే నడుస్తాయి అమెజాన్లో. ఇంకోండి ఇక్కడ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ట్విట్టర్లో ఇందాక మనం లింక్ ఇచ్చాం కదా, ట్విట్టర్ లింకు, మీరు ఫేస్బుక్ పేజ్ ఇస్తే ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్ ఇస్తే వెబ్సైట్, ఏది ఇస్తే అది అందులోకి అయితే వెళ్ళండి. అందులోకి వెళ్ళి ముందుగా నేను చెప్పే ప్రాసెస్ చేయండి. ఇక్కడ మనకు లింక్ ఎలా జనరేట్ చేయాలి, అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి అన్నీ నేనైతే చెప్పాను. ఇంకోండి ఇప్పుడు ట్విట్టర్లోకి అయితే వెళ్తున్నాను. లేకపోతే అమెజాన్ యాప్లో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నథింగ్ ఫోన్ 3A అని క్లిక్ చేయండి. నథింగ్ ఫోన్ 3A మీద క్లిక్ చేసి ఇంకోండి మనకి ఇక్కడ లూట్ డీల్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఇంకోండి ఇక్కడ మనకు నథింగ్ ఫోన్ 3A ఉంది. దీని యొక్క లింక్ అయితే నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చూడండి, మనం పిక్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే కాపీ అసోసియేట్ లింక్ అని ఉంది. షేర్ నాన్ అసోసియేట్ లింక్, పైన కాపీ అసోసియేట్ లింక్ అంటే దాని మీద క్లిక్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. ఇంకొంచెం ట్విట్టర్లోకి వెళ్ళాను. ఇందాక ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఆ ఫోటో అయితే పెట్టుకున్నాను. తర్వాత దీని గురించి మ్యాటర్ రాయాలి. మ్యాటర్ కూడా మీరు అమెజాన్లోకి అయితే వెళ్ళండి. ఇందాక ఫోన్ పక్కనే మీకు మ్యాటర్ అయితే ఉంటుంది. ఇంకొంచెం కింద ఇక్కడ నథింగ్ ఫోన్ 3A 5G బ్లాక్ ర్యామ్ అని దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడైతే ఇద్దాం. ఇచ్చి దాని కింద లింక్ అయితే ఇవ్వాలి. లింక్ చెప్పాను కదా, ఇంకొక షేర్ బటన్ నొక్కి కాపీ అసోసియేట్ లింక్ అని, ఈ లింక్ని కాపీ చేశాను కదా, ఇక్కడ మనం అయితే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఈ ట్విట్టర్ పోస్ట్ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి కింద షేర్ ఉంటుంది. ఈ లింక్ని పోస్ట్ చేసి ఈ లింక్ని మీ వాట్సాప్లో ఎక్కడన్నా మీ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేసి ఆ నథింగ్ ఫోన్ని పర్చేస్ చేస్తే 180 డేస్లో 3 మెంబర్స్ కనుక పర్చేస్ చేస్తే అప్పుడు మీకు అప్రూవల్ వస్తుంది. లేకపోతే మీకు అప్రూవల్ రాదు. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని ఇమేజ్ని జనరేట్ చేసి ఈ విధంగా లింక్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి ఎవరికి ఏది అవసరమో వాళ్ళకైతే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలుస్తుంది కదా, ఎవరైనా పర్చేస్ చేసేవాళ్ళు వాళ్ళకి చేస్తే అప్పుడు 180 డేస్లో 3 మెంబర్స్ కనుక పర్చేస్ చేస్తే అప్పుడు మీ లింక్ అయితే సక్సెస్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు అమెజాన్ అప్లికేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. నేను 6 టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యాను. ఇది 7th టైం. మనకు అప్రూవల్ వస్తారో అదో కూడా తెలియదు. నేను బయోలో లింక్ ఇచ్చాను. కావాలంటే ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.